మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది గుంటూరు సిఐడి. మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్యకర పోస్టులపై మంగళగిరిలో కాకానిపై ఫిర్యాదు నమోదైంది. జనవరిలో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో కాకానిని సిఐడి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. వెంకటాచలంలో అక్రమ గ్రావెల్ తరలింపు కేసులోనూ పిటిషన్ వేయనుంది సిట్. మరోవైపు పోర్టు వద్ద టోల్ గేట్లు పెట్టి లారీల నుంచి అక్రమ వసూలు చేశారని ముత్తుకూరు పిఎస్లోనూ కాకానిపై కేసు నమోదైంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ తరలింపు కేసులో రిమాండ్లో ఉన్నారు. ఈ వరుస కేసులతో ఉత్కంఠగా మారింది కాకాని రిమాండ్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, సౌమ్య, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కేసులు ఈడ్చుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరు రుస్కో మైన్స్ లో భారీగా క్వార్జీ తరలింపు చేశారని చెప్పి మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అక్కడ నమోదు చేసినటువంటి వారిలో 6 మంది కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి చర్చనే చేశామని చెప్పి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డిని A4 గా చేర్చున్నారు. అయితే ఇందులో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇటు పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ తీసుకున్నారు. ఈ 3 రోజుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి వారికి పోలీసులు సేకరించాలనుకున్నటువంటి సమాచారాన్ని కూడా సేకరించలేకపోయారనేది కూడా మనకి ప్రస్తుతం తెలుస్తున్నటువంటి విషయము. అయితే 3 రోజుల పోలీస్ కస్టడీ తర్వాత నిన్న బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ నిన్న కోర్టులో విచారణకు రావడంతో దానికి సంబంధించినటువంటి డిఫెన్స్ వాదనలు కూడా కోర్టు వినడం జరిగింది. అయితే ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించినటువంటి వాదనలు వినేందుకు అంటే రేపు 11వ తేదీకి వాయిదా వేస్తున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోవైపు రిమాండ్ నిన్న పూర్తవడంతో ఈ యొక్క రిమాండ్ కూడా మరో 14 రోజులు ఎక్స్టెన్షన్ జరిగింది. అయితే ఈ లోపే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన గతంలో అసభ్యకరమైనటువంటి పోస్టులు మార్పింగ్ చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పైన జనవరిలో కాకాని పైన కూడా కేసు నమోదైంది. ఈ కేసు గుంటూరులో సిఐడి పోలీసులు నమోదు చేస్తున్నారు. ఆ కోణంలోనే రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న గుంటూరు పోలీసులు అయితే పీటీ వారెంట్ కోరటం జరిగింది. కోరినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ యొక్క గుంటూరుకు సంబంధించినటువంటి సిఐడి అదుపులోకి తీసుకున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు ఉదయం సెంట్రల్ జైలు నుంచి కాకానికి నేరుగా ఇటు మంగళ కోర్టులో కూడా హాజరుపరిచేందుకు తీసుకెళ్లినట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ కేసులే కాకుండా ఇక్కడ కృష్ణపట్నం పోర్టు వద్ద ప్రత్యేకంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి లారీలు టోల్ గేట్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారన్న చెప్పి ముత్తుకూరు పిఎస్ లో కూడా మరో కేసు నమోదైన నేపథ్యంలో ఈ యొక్క వరుస కేసుల నేపథ్యంలో నమోదయ్యి మరోపక్క రిమాండ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ యొక్క కాకానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఒక ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇక్కడ మాగంటి శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేసి వెంకటాచలంలో ఉన్నటువంటి గ్రావెల్ అంతా కూడా అన్ని క్యాష్ చేసుకున్నారని చెప్పి అక్రమ గ్రావెల్ చేశారని చెప్పి కూడా మరోవైపు సిట్టు దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిట్టు వారు కూడా ఈ రోజు రేపో ఈ యొక్క కస్టడీ కోరేందుకు ఈ యొక్క బెయిల్ ఈ యొక్క పిటిషన్ కూడా వేసేందుకు కూడా వారు కూడా సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక పక్క రిమాండ్ లో ఉన్నప్పటికీ ఈ కేసులన్నీ వరుస కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం పైన ఒక ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. సౌమ్య.